నమస్తే ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. సింగరేణికి అండగా కేంద్ర ప్రభుత్వం. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా SRP 3 గని మైన్ వద్ద ప్రసంగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. చెన్నూరు క్లస్టర్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో సమీక్ష సమావేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు సిబ్బందికి తగు సూచనలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి రామచంద్రరావు, సిఎల్పి నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, గిడం నగేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, ఎమ్మెల్సీ అంజరెడ్డిలతో కలిసి SRP 3 గనిని సందర్శించి కార్మికులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి సంస్థను దోచుకున్నాయని, ఆ పార్టీ విధానాల కారణంగా సింగరేణి కార్మికుల అభద్రతా భావం పెరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వాలు సింగరేణిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, తెలంగాణ అభివృద్ధి పట్ల తన నిబద్ధతను మరోసారి చాటి చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని మరింత బలోపేతం చేసి కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. సింగరేణిని తిరిగి స్థిరమైన లాభాల బాటలో నడిపించి కార్మికులు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిదని, కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. సింగరేణి దేశంలోనే ఆదర్శ రంగ ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దుతామని, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేతనపల్లి MNR గార్డెన్లో నిర్వహించే బహిరంగ సభ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బైక్ ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణం ఉన్నది కాబట్టి మనం ఆకులతో తోరణాలు కట్టుకుని ఇక్కడ కూర్చున్నాం. గత 2 దశాబ్దాలుగా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు నుంచి కూడా మనకు తాడిచెర్ల 2 కావాలనేటువంటిది ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. దోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు కూడా ఉత్తరాలు రాశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో ఉండేది ఢిల్లీలో. 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది. అయినా కూడా
సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇటీవల 2 సంవత్సరాల క్రితం నేను బొగ్గు శాఖ మంత్రిగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాకు అవకాశం ఇచ్చిన తర్వాత సింగరేణి విషయము అనేక సార్లు చర్చించడం జరిగింది. ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అనేక రకాల ఆవేదన చెందేవారు. సార్, మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సింగరేణి చాలా కష్టాల్లో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. కార్మికులు 70,000 కార్మికులు, 1,00,000 మంది కార్మికులు అనేటువంటి పరిశ్రమ ఈ రోజు 38,000కు పడిపోయింది. ఉద్యోగాలు పోతా ఉన్నాయి, ఉత్పత్తి తగ్గిపోతా ఉంది, ఆర్థికంగా దెబ్బతింటా ఉంది. మరి ఈ రకంగా సింగరేణి కష్టాల్లో ఉంది. దీని గురించి మనము ఏమి చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు. ఎందుకంటే మొత్తం పెద్దలమంతా కూడా 100% రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది. మన 49% ఉన్నప్పుడు కూడా మరి 51% ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఏ విషయంలో కూడా మనల్ని సంప్రదించదు. దాని కారణంగా అనేక రకాల నష్టపోతుందని చెప్పారు. వాస్తవమే. నాకు తెలిసినంత వరకు మరి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ రకంగా పరిపాలించిందో మీకు తెలుసు. సింగరేణికి సంబంధించి లేక ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని దోపిడీ చేసేటువంటి ప్రయత్నిస్తా ఉన్నారు. ఎవరైనా పాలకుల మన సింగరేణి కంపెనీ బాగుండాలి, మన కార్మికులు బాగుండాలి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలనేటువంటి ఆలోచన, ఆ రకంగా ఆలోచన ఉండాలి. కానీ దురదృష్టం ఉందని ఏ రోజు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ప్రయత్నించి మాటలు మాత్రం కోటలు రాస్తాయి. కేసీఆర్ అసెంబ్లీలో చర్చ మొత్తం చర్చ చెప్పాడు. ఇది కాదు, ఇక్కడే కాదు, మేము ఆఫ్రికా దేశాలకు, అరేబియన్ దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి సింగరేణికి సంబంధించినటువంటి బయట దగ్గర తీసుకుంటా ఉన్నాయి. నాకు ఎన్ని తీసుకుంటా నాకే తీసుకోవాలి. మరి ఈ రోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, సింగరేణి పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితి. మన సింగరేణికి రావాల్సినటువంటి డబ్బు సుమారు 60,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు మన సింగరేణికి రావాల్సినటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఏదో మనకు దాయాదాక్షిణ్యం కాదు, ఏదో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మనకి ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము మనకి ఇవ్వమని అడగడం లేదు. ఎవరైతే మీరందరూ రాత్రనక పగలనక కష్టపడి ఏదైతే మనము మన యొక్క కోలు ఉత్పత్తి చేస్తామో ఆ కోలును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి జెన్కో ఆ కోలు కొనుక్కుంటుంది. కొనుక్కున్నప్పుడు ఈ నెల తీసుకుంటే వచ్చే నెల ఇవ్వచ్చు, వచ్చే నెల ఇవ్వకపోతే ఇంకో 2 నెలల తర్వాత ఇవ్వచ్చు. తప్పులేదని రాష్ట్ర ప్రభుత్వం లెక్కల రకంగా అడ్జస్ట్ చేయవచ్చు. ఈరోజు 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా మన డబ్బులు ఇవ్వకపోతే కంపెనీ ఏ రకంగా నడుస్తుందో ఈరోజు అందరూ ఆలోచన చేయాలి. మనం ఉత్పత్తి చేస్తాం, మనం 2 రకాల పనులు చేస్తాం. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తాము, 2 కోలు ఉత్పత్తి చేస్తాం. ఈ 2 కూడా మనము ఆంధ్రకు పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. కర్ణాటక పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. మనము తమిళనాడుకు పంపిస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారు. మనము కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మన రామగుండంలో ఎన్టీపీసీకి మనం కోలు ఇస్తాం, వాళ్ళు 1-2 నెలలు అన్నిటి వాళ్ళు పైసలు ఇస్తారు. పైసలు ఇవ్వరు దేవాలంటే మన ప్రభుత్వం ఎంత 60,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కంపెనీ నడుస్తుందో అడుగుతా ఉన్నాను. ఈరోజు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సింగరేణి ఉన్నది. నేను మనకు జీతాలు ఇవ్వాలంటే సింగరేణి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తీసుకొచ్చి మనకు జీతాలు ఇస్తాం. నరేంద్ర మోదీ గారితో మాట్లాడి సమస్యని వారి దృష్టికి తీసుకువచ్చి తెలంగాణని కాపాడేటటువంటి ఒక ఆలోచనతో సింగరేణికు ఈరోజు బ్లాక్ ని మనం చేయడం జరిగింది. ఒక ఏదైతే సింగరేణిలో మనం ఉత్పత్తి చేస్తా ఉన్నామో సంబంధించిన అనేక గనులు ఉన్నప్పటికీ కూడా నైని బ్లాక్, అదేవిధంగా కరెంట్ అయిన బ్లాక్ అయితే ఉందో 2 బ్లాక్లు కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు గారి యొక్క ప్రయత్నంతో మనం రావడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకోవాలంటే 2 విషయాలు చెప్తున్నాను.
విషయం మనందరికి తెలుసు. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన పేపర్ చూడగానే క్యాంప్ మీద మనం చూస్తాం. కోట్లాది రూపాయల కుంభకోణాలు గారు ఆపలేని పరిస్థితి. కోల్ గేట్ అంట మనం, కోల్ గేట్ స్కాండల్. ఈ కోల్ గేట్ స్కాండల్ లో ఎంతో మంది జైలు కూడా పోవడం జరిగింది. వ్యక్తులకు, వారి సొంతాలకు, వారి యొక్క ఎవరైతే డబ్బులు ఇచ్చిందో వాళ్ళకు కోల్ బ్లాక్ అలాట్ చేసి ఇలాంటి ప్రభుత్వ సంస్థల్ని లాభాలలో రాకుండా నష్టాలు తెచ్చినటువంటి ఘనత యూపీఏ ప్రభుత్వం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం తాపాస్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తపాసు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలైన పీఆర్పీ ఏర్పాటు, సిపిఎం రద్దు చేయడం, పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయకపోవడంతో పాటు ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని, ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తాపసు సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, సిపిఎంను రద్దు చేసి పిఓఎస్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, విశ్రాంత ఉపాధ్యాయులు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆగస్టు 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కు ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తాపసు ఉపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు. తలరాత మారుతుందని ఆశించాం. కానీ తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము తన మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి సిపిఎస్ రద్దు కావచ్చు, లేదా పీఆర్సీని వెంటనే అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తామని, పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను వెంటనే విడుదల చేస్తామని ఇలా హామీలు ఇవ్వడం జరిగింది. సో ఈ హామీలు నెరవేరుతాయని, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క తలరాతలు మారుతాయని, పెండింగ్ సమస్యలు పరిష్కరించబడతాయని ఆశతో ప్రభుత్వం వెంట నడిచి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైనటువంటి భూమికను ఉపాధ్యాయులు పోషించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అయినప్పటికీ ఏ ఒక్క సమస్యకు పరిష్కారం దొరకకపోగా ఇంకా అనేక కొత్త సమస్యలు ఈరోజు మనకు రావడం జరుగుతుంది. మనకి జూన్ 2వ తేదీన పీఆర్సీ అమలుకు సంబంధించినటువంటి, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సరే, ఆ జూన్ 2వ తేదీన అమలు చేస్తుందని ఆశించాం. కానీ జూన్ 2వ తారీఖున కేవలం నివేదికలు తెప్పించుకుంటామనేటువంటి ఒక మాట చెప్పడం తప్ప ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. సిపిఎస్ రద్దు ప్రభుత్వం మర్చిపోయింది. సిపిఎస్ రద్దు చేయడం లేదు, ఓపీఎస్ రద్దు ఇంకా అది అనేక సంవత్సరాలుగా ఆ డిమాండ్ అలానే మిగిలిపోయింది. హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి గతంలో ఫ్రీగా, అంటే ఎలాంటి ప్రీమియం లేకుండా హెల్త్ కార్డ్స్ అమలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. కాబట్టి మనము హెల్త్ కార్డ్స్ కనీసం ప్రీమియం చెల్లిస్తేనన్నా మనకు ఒక మంచి వైద్య సేవలు అందుతాయని ఆశించి ప్రీమియం ఇవ్వడానికి ఉద్యోగులందరూ సిద్ధమైనరు. కానీ ఇప్పటి వరకు హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడమే జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా ఈరోజు వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. మే నెల జీతంలో ఉన్న బలంగా ఎవరికి చెప్పకుండా జీతం కోత వేసింది. ఆ తర్వాతనైనా మార్పు వస్తుందని ఆశించాం. కానీ ఇప్పటి వరకు హెల్త్ కోర్టుకు సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇప్పుడు కొత్తగా వెల్నెస్ సెంటర్లు అంటూ ఒక కొత్త డ్రామా ఆడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వెల్నెస్ సెంటర్ల నుంచి ఆ పథకం అమలు చేసేటట్లయితే దానికి ప్రీమియం ఎందుకు? ప్రీమియం చెల్లిస్తే అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందనేటువంటి ఆశించాం. కానీ ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. పీఆర్సీని జూలై 2023 నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఊసే లేదు. ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికే పీఆర్సీ కమిటీని వేసినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఆ నివేదికను తీసుకొని అమలు చేద్దామనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. అదేవిధంగా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి మన రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్లో, 5 డిఏలు రావాల్సినవి ఉన్నాయి. ఈ నెలతో మరొక డిఏ చేరుతుంది. 6 డిఏలు పెండింగ్లో ఉండడం అనేది శోచనీయం. ఇలా మనము చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మనం నిత్యం చూస్తూ ఉన్నాము.
అనేక రకాలైనటువంటి పెండింగ్ బిల్లులను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను మన నెత్తి మీద రుద్దుతున్నటువంటి ప్రభుత్వానికి మార్పు రావాలని అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ మార్పు రాలేదు. ఈ నెల 4వ తేదీన మండల తహసీల్దార్ల ద్వారా అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని తహసీల్దార్ల ద్వారా మనము మెమరాండం సమర్పించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నందువల్ల ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికీ కూడా వాటి యొక్క సమస్యలకు పరిష్కారం చూపనట్లయితే ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రభుత్వము ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించేదనక ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఉపాధ్యాయుల ఉద్యోగుల జీవితాలు మెరుగవుతాయని చెప్పేసి ఉద్యమం చేసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి సొంతంగా గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరించింది. మరి ఈ ప్రభుత్వం మేము వస్తే అన్ని డిఏలు ఇస్తాం, పిఆర్సీ ఇస్తాం, సిపిఎస్ని రద్దు చేస్తామని వాగ్దానాలు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా ఎటువంటి సమస్యలు పరిష్కారం కాని పక్షంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఉద్యమ కార్యాచరణకు పిలిపించింది. ఆ ఉద్యమంలో భాగంగా జూలై 4 నాడు తహసీల్దార్ల ద్వారా ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చాం. ప్రభుత్వం చొరవ తీసుకునే కారణంగా ఈరోజు జూలై 14న కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి 6 డిఏలను పెండింగ్లో ఉంచినటువంటి ఏకైక ధనిక రాష్ట్రం తెలంగాణగా ఈరోజు చరిత్ర సృష్టించింది. మరి ఒక్కొక్క ఉద్యోగి 20,000 నుంచి 30,000 దాకా నెలకి నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి పిఆర్సీ జూన్ 2023తో ముగిసింది. జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు ప్రభుత్వం చొరవ తీసుకుంటలేదు. వెంటనే పిఆర్సీని అమలు చేయాలని చెప్పి ఉద్యోగుల పక్షాన మేము పిలుపునిస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి మన ఏప్రిల్లో ఉద్యమం చేసినప్పుడు 100 రోజుల్లో మేము అన్నీ కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ 100 రోజులు దగ్గర పడుతున్నాయి, ప్రభుత్వం దగ్గర ఎటువంటి కార్యాచరణ లేదు, సమస్యలన్నీ కూడా అలాగే మిగిలిపోయినాయి అని చెప్పేసి మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేస్తామన్న ప్రభుత్వం మరి డిఎస్సి 2003 ఉపాధ్యాయులకి న్యాయంగా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అడ్డుకునే ప్రయత్నంగా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసి అడ్డుకుంటున్నది ప్రభుత్వం. మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా మీ యొక్క కపటత్వాన్ని గమనిస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ప్రభుత్వం రావడానికి ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మీ డిఏలను ఇస్తాం, పిఆర్సీ ఇమ్మీడియట్గా ఇస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ప్రభుత్వానికి వచ్చారు. మరి వచ్చిన మాయ మాటలతో వచ్చినటువంటి ప్రభుత్వం ఎమ్మడే మా కోరికలు నెరవేరుస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి ఒట్టి మొండి చేయి చూపిస్తూ ఏమీ లేదంటూ డిఏలను 6 డిఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వంగా రికార్డు సృష్టించినటువంటి మన ప్రభుత్వం నుంచి డిఏలు ఎలా రాబట్టాలో అర్థం కాని స్థితిలో ఈరోజు ధర్నాలకు దిగాల్సిన అవసరం ఏర్పడింది. పిఆర్సీని ప్రకటించమని చెప్పి అడగటం, అసలైనటువంటి విషయాలను పక్కన పెట్టి హెల్త్ కార్డ్ అనే ఇష్యూను ముందుకు తీసుకొచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జీతంలో 1.5% కటింగ్ చేసుకొని ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడం, ఇంకా దీనికి అదనంగా టెట్ అనేటటువంటి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పెట్టి అది న్యాయబద్ధంగా లేకుండా అందరికీ సమానమైనటువంటి అర్హత మార్కు కాకుండా అది కులాల వారీగా రిజర్వేషన్లు ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా పెట్టడం, అది న్యాయంగా లేకపోవడం, ఇలాంటివన్నింటినీ సరిచేసి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో తపస్ తరపున ధర్నాకు దిగడం జరిగింది. పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతిపక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫైర్ అయ్యారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భాషా బుద్ధి మారాలని కోరుతూ బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ మందిర్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చిన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఆటవిక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉందని అన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోసపెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి నీళ్లు ఇవ్వకుంటే రైతుల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై దృష్టి సారించి అమలయ్యే విధంగా కృషి చేయాలని హితవు పలికారు.
అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆయన అనుచరులకు బుద్ధి కూడా మార్చి ప్రభుత్వ భూములు కబ్జా చేయకుండా చూడాలని సైతం ప్రార్థించినట్లు పేర్కొన్నారు. పాత్రికేయులకు సంబంధించిన స్థలాన్ని కూడా ఎమ్మెల్యే వినోద్ ముఖ్య అనుచరుడు కబ్జా యత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. గతంలో కన్నాల సర్పంచి మంద రవిని హత్య చేసి అతనికి సంబంధించిన భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ, స్థానిక కౌన్సిలర్ బండారి స్రవంతి ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రేవెల్లి విజయ్, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హనుమాన్ టెంపుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న ఖమ్మంలో మాట్లాడుతూ రైతుల రక్తాన్ని చల్లి పంట తీస్తా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఎవరైతే నీళ్లు ఇవ్వండి అని చెప్తే, ఎవరైతే రైతుల కోసం మాట్లాడిన వ్యక్తులందరినీ కోసి రక్తం తీసి పంట మీద తలితే పంట పడుతుందని మాట్లాడడం జరిగింది. ఆ దేవుని మేము ప్రార్థించడం ఇవల్ల మరి గొప్ప హనుమంతుని భగవంతుని ఇవాళ మేమందరం కూడా ప్రార్థించడం జరిగింది, వేడుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మారాలి, ఆయన నోరు భాష మారాలి. ఆయన ఈ ప్రజలు ఏదైతే తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకొని మరి ప్రభుత్వాన్ని అప్పచెప్పిరో, ముఖ్యమంత్రిని చేసిండ్రో, ఆనాడు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో, ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రో, ముసలి తల్లులకు తండ్రులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిండో, అట్లాగే తులం బంగారం ఇస్తామని చెప్పిండో, మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండో, ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ వాగ్దానాలన్నిటిని పక్కన పెట్టి ఇవాళ ఎవరైతే ఆ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఏదైతే కోసి రక్తం తాగుతా అని మాట్లాడుతున్నాడో, మరి భగవంతుడు వారికి మరి జ్ఞానం ఇచ్చి అలాంటి మాటలు మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేము మరి హనుమంతుడిని మేము వేడుకోవడం జరిగింది. అట్లాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఈ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అనుచరులు ఇవాళ పూర్తిగా భూ కబ్జాలు చేస్తున్నటువంటి కనబడుతున్నది. మొన్న జర్నలిస్టుల కేటాయించినటువంటి భూమిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు ఇవాళ సాగు చేసేది కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా ఒక స్థానిక కన్నాల సర్పంచ్ని చంపేసి కూడా ఆయన భూమిని లాక్కున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఈ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరి అనుచరులుగా చలామణి అవుతూ ఇవాళ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, ఆ భగవంతుని కూడా కోరుకున్నాం మేము, ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా బుద్ధి మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలని. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఓట్లేసి ఎందుకు గెలిపించి ఆనాడు బాండ్ పేపర్ మీద రాసివ్వడం జరిగింది. నేను స్థానికంగా ఉండి ఇక్కడ ప్రజల కష్టాలను నేను తీర్చుకుంటా, నాకేమీ అక్కరలేదు, మేము చాలా ధనవంతులం, మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము సాయం చేస్తామని చెప్తే ప్రజలు ఆశపడి ఆ రోజు గెలిపించారు. మేము ఆ భగవంతుని ఇలా కోరుకున్నాం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి మనసు కూడా మారాలి. అట్లాగే వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలను ఇటు ప్రభుత్వ అధికారులు ఇటు నాయకులు ఒకటై ఇవాళ ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఖాళీ జాగను మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు. ఆనాడు మా ప్రభుత్వంలో మేము ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ముట్టకుండా కాపాడినటువంటి సందర్భంలో మా మీద అబండాలు వేసిర్రు, మా మీద సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కావచ్చు, ఆనాడు కబ్జాలు చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఆనాడు కూడా చెప్పిన, ఎన్నికల సమయంలో కూడా నేను ఆ రోజు చెప్పిన, ఒక్క గుంట కూడా మేము కబ్జా చేసినట్టయితే మీరు నిరూపణ చేయండి, మేము పోటీ చేయమని మేము చెప్పినాం. కానీ ఆనాడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా,
ఎక్కడైనా ఒక్క గుంట కబ్జా చేసినట్టు నిరూపణ చేస్తే, కబ్జా చేసుడు కాదు, మేము ఈ 10 సంవత్సరాలలో మేము ఒక 10 ఎకరాలు మా పేరు మీద మేము కొన్నా, మా మీద కానీ మా పిల్లల మీద కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో 10 ఎకరాల భూమి ఉన్నట్టయితే నిరూపణ చేయండి. మేము వాళ్లకు ప్రజలకు దానం ఇచ్చడానికి, ప్రభుత్వానికి అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నీతి నిజాయితీగా 10 సంవత్సరాలు మేము ఈ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల కష్టాల్లో మేము కష్టం లెక్క భావించి, మా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే ఏ విధంగానైతే అనుకుంటామో ఈ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా మేము ప్రజల్లో భాగస్వాములైనాం. కానీ మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ వాళ్ళ మాయమాటలకు నమ్మి, వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాయమాటలు కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరి ఆనాడు వీళ్ళకు ఓటేసి గెలిపిస్తే చెన్నూరు క్లస్టర్ పరిధిలోని అంగరాజపల్లి, వేమనపల్లి, కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ వైద్య అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తలు సూచనలు చేశారు. సమీక్ష సమావేశంలో డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను రోజువారీ పోస్టులు నమోదు చేయాలని, ప్రభావిత గ్రామాలలో ప్రాంతాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలం మొదలైనందున కీటక జనిత వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫలేరియా వ్యాపించే వీలు ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణకు కార్పొరేట్లు, వార్డు మెంబర్ల సహకారంతో పరిసర ప్రాంతాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య కేంద్రాలలో భాగంగా సిబ్బంది డయేరియా కార్యక్రమంలో ప్రతి ఇంటిలో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ఇంట్లో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 100% ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలని, ప్రజలలో అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ అరుణ, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కృష్ణతేజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, అల్లూడి శ్రీనివాస్, సిహెచ్ఓలు, వైద్య సూపర్వైజర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ గ్యాప్ని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలో అనే ఉద్దేశంతో సిఎన్సీకి పోయినాము. అక్కడ మన సూపరింటెండెంట్ గారిని మాట్లాడాను, ఎన్సిడి క్లినిక్ పోయాను, టీబీ క్లినిక్ పోయాను, లేబర్ రూమ్కి వెళ్ళాను, అన్ని అబ్జర్వ్ చేసుకొని ఒకసారి అక్కడ వచ్చిన తర్వాత అక్కడున్న గ్యాప్స్ కూడా మీతో పంచుకుంటే దానికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో లేట్ అయింది. సో ఈరోజు సమీక్షా సమావేశానికి చేసిన అందరికీ ముఖ్యంగా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మేడం గారు, తర్వాత డాక్టర్ సుధాకర్ గారు, అనిల్ గారు, సూపర్వైజర్ స్టాఫ్స్, తర్వాత మెడికల్ ఆఫీసర్స్, ఆల్ పిఎస్సి స్టాఫ్స్, సూపర్వైజర్ స్టాఫ్స్ అండ్ ఏఎన్ఎంస్, ఎమ్మెల్యేస్పీస్ అందరికీ నా నమస్కారం. ముందుగా మీ అందరికీ కలవడం చాలా సంతోషకరం నాకు. సో ముఖ్యంగా నేను ప్రోగ్రామ్ ఉద్దేశించే ప్రోగ్రామ్ని బాగా రివ్యూ చేస్తాను. నాకు ప్రోగ్రామ్ అంటే ప్రతి ప్రోగ్రామ్ని మీరందరూ పని చేస్తారు కానీ దాన్ని రిపోర్టింగ్ చేస్తేనే మనం చేసినట్టు కదా. మీరు ఎంత చేసినా కూడా చాలామంది పిఎన్సీ చేస్తారు, మన వాళ్ళు అక్కడ పిఎన్సీస్కి పోస్ట్ అప్లికేషన్ చేస్తారు, చేసిన తర్వాత ఆన్లైన్ చేయరు, చేసినా కూడా ఇక్కడ పనిలో మనకు కనబడదు మన పనితనం. సో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయమని చెప్తున్నాను. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు కదా, స్మార్ట్ వర్క్ చేయాలి. ఏ విధంగా మంచి అవుతుంది, ఎంత తొందర అవుతుంది, ఎప్పుడైనా మన పని రిఫ్లెక్ట్ కావాలి, వర్క్ అనేది రిఫ్లెక్ట్ కావాలి. దానికంటే ముందు ముఖ్యంగా ఇప్పుడు ప్రోగ్రామ్ కంటే మనకు డిస్కస్ చేసే ముందు మనకు ముఖ్యంగా ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తుంది. సో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పుడు వర్షాలు లేకపోయినా కూడా ఇప్పుడు ఈ వర్షాకాలంలో మీ అందరికి తెలుసు ఏ రకాల జబ్బులు వస్తాయి. 2 రకాలు, నీటి జనిత అంటే కీటక జనిత వస్తుంది. సో ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ మన దగ్గర ఇక్కడ ఉన్నది. చికెన్ గున్యా, ఫైలేరియాసిస్ అయితే
ఒక రేర్ కేసెస్. అలాగే ఇప్పుడు వాటర్ బార్న్ డిసీజెస్ అంటే డయేరియా కానీ, తర్వాత మన టైఫాయిడ్, కలరా లాంటివి వస్తుంది. మనకు టైఫాయిడ్ చాలా కేసెస్ వస్తాయి. మరి ఈ అందరినీ నివారించడానికి మనందరం ముందస్తుగానే జాగ్రత్త పడాలా. ఖచ్చితంగా ఇది మనం ప్రివెన్షన్ రాకముందే మనం ప్రివెన్షన్, క్యూర్ కంటే ప్రివెన్షన్ బెటర్ అన్నాం కదా, అది చేయడం చాలా ముఖ్యం. సో తప్పకుండా అది చేయడానికి మన జిల్లా యంత్రాంగం కానీ మన స్టేట్ నుంచి కానీ మనకు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడంగా ఖచ్చితంగా డ్రై డే ఫ్రైడే ఎట్టి పరిస్థితిలో జరగాల. అలాగే ఈ జరిగితే ప్రతి పిఎస్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ అక్కడ మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎక్కడో ఒక చోట పాల్గొనాలి. డ్రై డే సందర్భంగా ఖచ్చితంగా ఏదో అక్కడ పోయేసి తిరిగి మాట్లాడి అవేర్నెస్ చేయడం కాకుండా ఎక్కడైతే బ్లీడింగ్ సోర్సెస్ ఉందో, పాత టైర్లు కానీ కొబ్బరి బండ కానీ, ఫస్ట్ మీరు చూసేది కూలర్స్. ఇప్పుడు వర్షాకాలంలో బంద్ చేస్తారు కానీ అట్లే ఉంటుంది. కూలర్తో బాగా అట్లాంటి దగ్గర ఖచ్చితంగా మీరు ఒకటే కాకుండా మీరు ఎక్కడ వెళ్తారో ఆ రోజు పంచాయత్ సెక్రటరీస్ని కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళని కానీ, గ్రామ లీడర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఏ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలన్నా కూడా ఏదైనా గ్రామంలో ఉన్న లీడర్, సర్పంచ్ అందరిని ఇన్వాల్వ్ చేసుకొని, అంగన్వాడీ వర్కర్స్ అందరితో వెళ్ళాలి. ఇలాగనే వాళ్ళతో మంచి మర్యాదగా మాట్లాడి మేము ఇలా ఎందుకు వచ్చాము, దీని గురించి ఏం చేస్తారు, అసలు దోమకాండంలో ఏమేమి వస్తుంది, ఎంత వాటర్ స్టాండ్, ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం అనేది వాళ్ళందరికీ. ఒకటే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ప్రజలందరితో భాగస్వామ్యం అయితేనే మనం ఇది నివారించగలుగుతాం. అలాగే ఎవ్రీ ఫ్రైడే అయిపోయిన తర్వాత మెడికల్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ మీ దగ్గర ఉన్న స్కూల్స్లో కంపల్సరీగా విజిట్ చేయాలా. అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉన్నది, ఒక స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ అంటది, రెసిడెన్షియల్ స్కూల్ అయితే అయింది, ఆశ్రమ స్కూల్ అయితే అయింది, మీరు ఒక ప్రణాళిక తీసుకొని ఈ శుక్రవారం ఈ రెసిడెన్షియల్ స్కూల్, ఈ శుక్రవారం అట్లా మీ దగ్గర ఉన్న మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్, ఆశ్రమ స్కూళ్ళలో అక్కడ వెళ్ళేసి స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి, మీకు అక్కడ పిల్లలకు మెయిన్గా వాడేది హ్యాండ్ వాష్. తాడిచెర్ల నంబర్ 2 బ్లాకును సింగరేణికి కేటాయించడాన్ని పురస్కరించుకొని శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే5 సిహెచ్పిలో మంగళవారం రోజున కార్మికులకు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్కే5 సిహెచ్పి ఇన్ఛార్జి డివైజిఎం దామోదర్ కుమార్ కార్మికులకు స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి తాడిచెర్ల నంబర్ 2 బ్లాకును సింగరేణికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. దీంతోనే సింగరేణి జీవితకాలం ఇంకా పొడిగిందని అన్నారు. సింగరేణిని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా తాడిచెర్ల బ్లాకు నుండి సింగరేణికి కేటాయించడం ద్వారా దానికి కృషి చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరియు నాయకులకు, అధికారులకు ఆర్కే5 సిహెచ్పి కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. కార్మికులు పట్టుదలతో నాణ్యమైన బొగ్గును వెలికితీసి సింగరేణి అభివృద్ధికి వెన్నుదండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, సిహెచ్పి అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీనికోసం మరి కార్మిక పక్షాన అలాగే ఏఐటీసీ పక్షాన గౌరవ కార్మిక శాఖ కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఈ 2013లో దాదాపు అప్పుడు కూడా అన్ని యూనియన్ నాయకులు అందరూ కూడా మన రిప్రజెంటేషన్ చేశారు. అయితే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్లస్ ఈ మన లేబర్ కోడ్లకు రద్దు చేయాలంటూ కూడా మనం సమ్మెలు చేయడం జరిగింది. అయితే ఈ 2013లోనే అందరు చేసిండ్రు. అయితే ఏమైందంటే అప్పుడు 2013లో మన ఏఐటీసీ పక్షాన కూడా సచివాలయాన్ని కూడా ముట్టడి చేసినాం. కార్యకర్తలు పెద్ద ఎత్తున అరెస్ట్ అయ్యారు, నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ యొక్క సమస్యల మీద ప్రైవేటీకరణ చేయొద్దు, కార్మికులకు మన పిట్ సెక్రటరీ చెప్పినటువంటి 13 సంవత్సరాలు ఉన్నారు. మన తాడిచెర్ల బ్లాక్ 2 గురించి మనకు ఒకప్పుడు ఏంటంటే సింగరేణి అనేది అసలు ఉంటుందా ఉండదా అనేది మనకు 90s ఆల్మోస్ట్ మనకి అంతా కొత్త రకాలు కాబట్టి వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకు కూడా తెలియకపోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు గత ప్రభుత్వం ఉన్నటువంటి మన ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి ముందు సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ మనకు ఇప్పుడు 2020 ఈ సంవత్సరం నుంచి మనకు అదే సిచ్యువేషన్ వస్తుంది. దాన్ని మనం ఇంకోటి దానికి మనము ఇప్పుడు ముందుండి మన
సంస్థలు కాపాడుకోవాల్సిన బాధ్యత మన సింగరేణులందరి మీద ఉన్నది. అలాగే మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ మన కోల్ మంత్రిత్వమైనా కానీ మనకు తాడిచర్ల 2 బ్లాకును మనకు కేటాయించినటువంటి ప్రభుత్వానికి మన సింగరేణులందరి తరఫున ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణికి అండగా కేంద్ర ప్రభుత్వం. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా SRP3 గని మైన్ వద్ద ప్రసంగించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. చెన్నూరు క్లస్టర్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాల్లో సమీక్ష సమావేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు సిబ్బందికి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.